ఒకసారి మిమ్మల్ని క్షమాపణలు అడిగి వెళ్ళిపోదామని ఉన్నాను. కానీ మిమ్మల్ని క్షమాపణలు అడిగే అర్హత కూడా నాకు లేదు. నీ భర్తలోని దుర్మార్గుడు నిన్నటితోనే చనిపోయాడు. కడుపులో ఉన్న మన బిడ్డ జాగ్రత్త. మరి ఇంత శుభవార్త చెప్పకుండా ఎందుకమ్మా దాచావు? నాలో ఉన్న కోపం నీలో ఉన్న చెడు ప్రవర్తన మీదే గాని నీ మీద కాదు. నువ్వే మారుతానంటే నాకంతకంటే కావాల్సిందేముంది? నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండి గాయత్రిని బాగా చూసుకో. వాళ్ళకి తగిన శాస్తి జరగాలంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. మీ వదిన చెప్పింది కూడా కరెక్ట్ అనిపిస్తుంది సూర్య. ముందు విడాకుల నోటీస్ పంపిద్దాం. ఈలోగా ఆలోచించి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనిపిస్తే అలాగే చేద్దాం. ఈ అక్కా చెల్లెళ్ళిద్దరూ మన ప్రాణాలకి శనిలా దాపురించారు. అక్కేమో నీ పరువు తీస్తుంది, చెల్లెలేమో నా ప్రాణాలు తోడేస్తోంది. నా టెన్షన్ అంతా భార్గవి చావాలి అంటే అమావాస్య రోజు భార్గవికి తాయెత్తు కట్టాలి. అంతేనా? దీనికోసం అంత టెన్షన్ ఎందుకు అత్త? వెళ్ళి కట్టేస్తే సరి. ఇది నువ్వు అనుకున్నంత తేలిక కాదు జీవన్. మొన్న జరిగిన సంఘటన వల్ల మీ మామయ్య నన్ను గాని ప్రియను కాని నమ్మటం లేదు. చూస్తున్నావు కదా, భార్గవి దగ్గరికి మమ్మల్ని అసలు రానివ్వటమే లేదు. అందులోనూ నీ భార్య భార్గవిని అంటి పెట్టుకునే ఉంటుంది. మా వల్ల కాని ఈ పని నీ వల్ల మాత్రమే అవుతుంది. ఎంత మాటత్తా! నువ్వు అడగడం నేను చేయకపోవడమునా? నువ్వు నిశ్చింతగా ఉండత్తా. అమావాస్య నాడు భార్గవి తాయెత్తు కట్టే పూచి నాది. ఇప్పుడు నా చేతికి దొరికావే అత్త. ఇక చూడు, నిన్ను నీ కూతుని ఎలా ఆడిస్తాను. ఈ తాయెత్తు మీ చెల్లి చేతి కట్టమ్మా. అన్ని దుష్ట శక్తుల నుంచి అమ్మే కాపాడుతుంది. నా చెల్లెలికి ఈ బాధల నుంచి విముక్తి ఎప్పుడు స్వామి? తను తిరిగి మామూలు మనిషి ఎప్పుడు అవుతుంది? అసలు తన్ని ప్రపంచంలో మళ్ళీ పడుతుందా? భయపడద్దమ్మా. మీ చెల్లికి ఏమీ కాదు. అమ్మవారి కరుణా కటాక్షాలు లభించా కూడా మీకెందుకమ్మా ఈ అనుమానం? నమ్మకం లేక కాదు స్వామి, రోజు రోజుకి దిగజారుతున్న నా చెల్లెలి ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే నాకు భయం వేస్తోంది. తాను అనుభవిస్తున్న బాధను చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను స్వామి. నాకు ప్రాణం పోయినట్లు అనిపిస్తోంది. నీ చెల్లెల మీద మీకున్న మమకారమే నీకు అలా అనిపిస్తుంది. ఆ కష్టాలు చూసి నువ్వు దిగులు పడకు. ఈ జగన్మాత కరుణా కటాక్షాలు లభించడానికి ముందు ఎంతో మంది కష్టాలు, నష్టాలు, బాధల్ని అనుభవించారు.
ఇప్పుడు నీ చెల్లెలికి ఈ కష్టం వచ్చింది కాబట్టి అమ్మ దృష్టి నీ చెల్లెలి మీద పడింది. అందుకే ఒక్కోసారి కష్టం కూడా మంచిదే. అసలు అమ్మ కరుణించబట్టే ఈ తాయెత్తు నీకు లభించింది. నమ్ముకున్న వాళ్ళని అమ్మ ఎప్పుడూ అన్యాయం చేయదు. పూర్తి నమ్మకంతో ఈ తాయెత్తుని తీసుకెళ్ళి కట్టు. అంతిమ విజయం దైవానిదే. ఇక ఎప్పుడు ఏమిటి అన్నది అంతా ఆ అమ్మే చూసుకుంటుంది. జై శాంభవి. కిషోర్, ఏంటి రాజేంద్ర, ఎలా ఉన్నావు? ఏంటి వస్తానని ఫోన్ చేసావు? ఏం లేదు కిషోర్, నీతో ఒక విషయం చెప్దామని. భార్గవి గురించే కదా? ఆ విషయం గురించి రోజు రోజుకి భార్గవి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది కిషోర్. ఏం జరిగింది రాజేంద్ర? అసలు భార్గవి ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో అర్థం కావటం లేదు. కనీసం మనుషుల్ని గుర్తుపట్టే పరిస్థితుల్లో కూడా తను లేదు. అంతెందుకు, ఈ మధ్య వాళ్ళ అక్క గాయత్రి ఇంటికొచ్చింది. ప్రాణంగా ప్రేమించే తన అక్కను కూడా గుర్తుపట్టే పరిస్థితిలో లేదంటే ఆ పరిస్థితి తలుచుకుంటుంటేనే గుండె తరుక్కుపోతుంది కిషోర్. డోంట్ వరీ రాజేంద్ర, పరిస్థితులు సర్దుకుంటాయి. కొంచెం ఓపిక పట్టు. గాయత్రికి తెలిసిన స్వామీజీ ఎవరో ఉన్నారని, తన దగ్గరికి వెళ్తే భార్గవ పరిస్థితి చక్కబడుతుందని బలవంతం చేస్తే ఈ మధ్య కలిశాను. ఏదో గాలి సోకిందని వాళ్ళ ఉద్దేశం. కానీ నేనవన్నీ నమ్మనని నీకు తెలుసు కదా. అయినా వాళ్ళ మాట కాదనలేక ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళొచ్చాను. దానిదేముంది రాజేంద్ర, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నీకు నమ్మకం లేకపోయినా వాళ్ళ కోసం వెళ్ళావుగా, అందులో తప్పేముంది? రాజేంద్ర, భార్గవి పరిస్థితి నాకు చెప్పావుగా. నేను ఒకసారి ఇంటికొచ్చి తన్ని చూస్తాను. నువ్వేం దిగులు పడకు, ఓకేనా? ఓకే కిషోర్, ఎలాగైనా వీలు చూసుకుంటా. తప్పకుండా వస్తాను, ఓకేనా? ఏంటి ఇంత పొద్దున్నే దయచేసావు? ఇంట్లోంచి బయటకు గెంటేశారా ఏంటి? నా మీద అంత అనుమానం ఏంటే నీకు? అనుమానం కాదు బాబు, నమ్మకం. మళ్ళీ నువ్వేదో ఒక ఏదో పని చేస్తుంటావు. ఈసారి బాధ భరించలేక నిన్ను ఇంట్లోంచి గెంటేసుంటుంది మీ ఆవిడ. అంతే కదూ? శీలకి చెప్పినట్టే చెప్పి పంపించాను. పట్టుమని 10 రోజులు కుదురుగా ఉండలేవా నువ్వు? ఏంటి తెగ క్లాసులు బీకేస్తున్నావు? నీకో విషయం చెప్పనా? ఇప్పుడు మనం ఉంటోంది మా చిన్నమామ ఇంట్లో. ఆయన నన్ను ఇంట్లోంచి బయటికి పంపించడం కాదు, నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే కాళ్ళు పట్టి మరీ బతిమాలి ఇంట్లో పెట్టుకుంటాను. అది మన లెవెల్. ఆ ఇంటికి ముద్దులలుండి నేను. వెరీ గుడ్. మరి ఆస్తి కొట్టేసే ప్లాన్ ఎంతవరకు వచ్చింది? ప్రత్యేకించి మనం ఏ ప్లాను వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకుంటే చాలు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదేనేమో. మీ అత్త చెప్పినట్టు బిస్తర గెలిచిందనుకో, భార్గవి చస్తుంది. అప్పుడు ఆస్తి మొత్తం నీదవుతుంది. ఒకవేళ భార్గవి చనిపోలేదనుకో, సూర్యతో వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు మీ చిన్నమామ ఇంట్లో ఉండి ప్రియకి గాలం వేయి.
దాన్నే గనక వశం చేసుకున్నావనుకో, రాజేంద్ర ఆస్తి మొత్తానికి నువ్వే మహారాజువి. నేను మహారాజుని, నువ్వు మహారాణివి. అమ్మలగన్న అమ్మవి, జగన్మాతవి, అందరినీ కాపాడే తల్లివి. ఈ తాయెత్తు నీ శక్తికి ప్రతిరూపం అన్నారా? ఇది నా చెల్లెల్ని అంటిపెట్టుకుని ఉన్నంతకాలం నా చెల్లెలికి ఏ ఆపద రాదన్నారు స్వామీజీ. ఆ నమ్మకంతోనే ఈ తాయెత్తును మా చెల్లికి కడుతున్నాను. ఇక నుంచి మా చెల్లెల్ని నువ్వే కాపాడాలి తల్లి. ఏంటమ్మా అది? తాయెత్తు బాబాయ్, స్వామీజీ ఇచ్చారు. ఇది కడితే ఎలాంటి దుష్టశక్తులు భార్గవి దగ్గరికి రావట, భార్గవికి తొందరగా నయమవుతుందని చెప్పారు. తాయెత్తు మహిమో లేక ఆ స్వామీజీ నోటిచను ఏదో ఒకటి భార్గవికి బాధల నుండి విముక్తి కలిగి మళ్ళీ మామూలు మనిషి అయితే చాలు. తప్పకుండా నయమవుతుంది బాబాయ్. నాకు ఆ అమ్మవారి మీద నమ్మకం ఉంది.
రావే రా. ఛా, ఉదయం నుంచి చదివిన న్యూసే చదివి బోరు కొట్టేస్తుంది. బయటికి వెళ్దామంటే ఎక్కడికైనా అడుగుతారు. రోడ్డు మీద తిరిగే బాడీని ఇంట్లో కూర్చోబెట్టడం అంటే కష్టమే. మనిషి మంచోడిగా మారితే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట. జైల్లో ఖైదీ బతికైపోయింది. పోనీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే బాగున్నాం, కనీసం టైం పాస్ అయినా అవుతుంది. కొరియర్ సార్, దీని మీద సంతకం పెట్టండి సార్. ఇదిగోండి. థ్యాంక్ యూ. అమ్మయ్యా, మంచి టైం పాస్ దొరికింది. మావయ్యా, మావయ్యా, ఇంత హ్యాపీగా పిలుస్తున్నానంటే ఈ విషయం మనకి హ్యాపీగాని వాళ్ళకి కాదు కదా. మావయ్యా, 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 సూర్య భార్గవికి విడాకుల నోటీస్ పంపించాడు మావయ్య. ఇదిగోండి. ఏమైందండి? సూర్య భార్గవికి విడాకుల నోటీస్ పంపించాడు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి